బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి. నమస్కారం. స్వరాభిషేకం కార్యక్రమం కోసం మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు మీరు వినబోతున్నటువంటి పాటల కథానాయకుడు విక్టరీ వెంకటేష్ గారు. కొత్తగా ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు గారు తానే స్వయంగా కథ రాసుకుని వెంకటేష్ బాబు కథానాయకుడిగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో అందించిన ఫ్యాంటసీ మూవీ దేవీపుత్రుడు. కృష్ణ మరియు బలరాం పాత్రలో వెంకటేష్ బాబు నటించగా, జతగా కరుణ పాత్రలో సౌందర్య, సత్యవతి పాత్రలో అంజలా జావీరి నటించిన ఈ చిత్రంలో మణిశర్మ గారు అందించిన స్వరాలు పాటలకు ప్రాణం పోశాయి. బలరాం కరుణల పాత్రల కోసం బాలు చిత్రులు పాడిన ఈ జొన్నవిత్తుల వారి గీతం మీ హృదయాలకు మధురానుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు ఆ పాటతోనే వేదికపైకి వస్తున్నారు కారుణ్య అండ్ సునీత. చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా, ఊరేగిస్తా, సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా, గారాం చేస్తా, తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా, చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా. హరివిల్లే కాగా ఉయ్యాలని, కోయిలలే పాడే నాజువలని, బొమ్మలుగా మారే ఆ చుక్కలే, దిష్టంతా తీసే నలు దిక్కులే.
తారల వెలుగంతా కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింత అడుగేసి తీసే హంస జోడి కులుకుల్లో తానే కూచిపూడి చిరునవ్వులో నా శ్రీరమణి మారాము చేసే బాలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే 1988లో వెంకటేష్ సుహాసిని జంటగా ఏ మోహన్ గాంధీ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ గారు అందించిన విభిన్న కథాచిత్రం వారసుడొచ్చాడు. వారసుడు కాని వారసుడిగా ఓ తల్లి హృదయాన్ని గెలుచుకున్న బోస్ పాత్రలో చాలా చక్కగా నటించారు వెంకటేష్ బాబు. ఇళయరాజా స్వరకల్పనలో వేటూరి గారు రాసిన ఈ అందమైన పాటను బాలు చిత్రలు పాడగా హీరో హీరోయిన్లపై సమ్మోహనంగా చిత్రీకరించారు దర్శకులు మోహన్ గాంధీ గారు. ఇప్పుడు ఆ పాటతో వేదికపైకి వస్తున్నారు అనురాగ్ అండ్ యామిని. ప్రేమ గీత గోవిందం నీ వర్ణం నా కీరవాణి సంకేతం నీ రాగం ఏ ప్రేమ వీణా సంగీతం ఈ యోగం ఏ జీవధార సంయోగం వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే నీ చూపు కోణం సంధించు బాణం నాలేత ప్రాణం వేధిస్తే నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల పారాణి వేదాలు గమకించగా కోరాడు మీసాల తారాడు మోసాల నవమందహాసాలు చమకించగా ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో ఎదజంట తాళాలు వినిపించగా ఆషాఢ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త భావాలు సవరించగా నీకోసమే ఈడు నేను వేచాములే నీకోసమే నాలో నన్నే దాచానులే నిన్ను పిలిచాను మలిసందే పేరంటం ఇక మొదలాయే పొదరింటి పోరాటం మారాటం నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ యోగం ఈ జీవధార సంయోగం హంసల్లే వచ్చింది హింసల్లే గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది వద్దన్న నీ మాట వలపించగా రెప్పల్లోకొచ్చింది రేపల్లే కాళింది నా నువ్వు నీ నేను క్రీడించగా గాథల్లో నిదరోయి
రాధమ్మ లేచింది నా వేణువే నాకు వినిపించగా నీ పింఛమే కిలికించే పాలు చేసిందేలే నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే మన హృదయాలలో ప్రేమ తారంగం స్వర బృంద విహారాల చిందేటి ఆనందం నీ రాగం ఏ ప్రేమ వీణా సంగీతం ఈ యోగం ఏ జీవధార సంయోగం వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే నీ చూపు కోణం సంధించు బాణం నాలేత ప్రాణం వేధిస్తే నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం వెంకటేష్ రేవతి జంటగా రాజేశ్వరి ఫిల్మ్ పతాకంపై ప్రముఖ నిర్మాత డాక్టర్ రామానాయుడు గారు నిర్మించిన మధుర ప్రేమ కావ్యం. సురేష్ కృష్ణ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన ప్రేమ. పృథ్వీ మ్యాగీ పాత్రల్లో వెంకటేష్ గారు రేవతి గారు అపురూపంగా నటించారు. వీరిద్దరిపైన పతాక సన్నివేశం ముందు చిత్రీకరించిన ఈ విషాద గీతం ఈ చిత్రం విజయ పతాక ఎగరేయడానికి ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు. అమృతంలో ముంచిన కలంతో ఆత్రేయగా రాసిన పాటకు బాలుగారు జీవం పోశారు. ఇప్పుడు ఆ పాటని ఎవరు పాడాలి? ఎవరు పాడితే మనందరికీ ఇంకా ఇష్టం? మన బాలుగారే. ఈ పాటని పాడడానికి వేదికపైకి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అలాగే బాలుగారితో పాటు నాదప్రియని ఆహ్వానిస్తున్నాము. ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు నువ్వు లేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా
నీ పెదవి పైన వెలుగార నీకు, ఈ కనులలోన తడిచేర నీకు, నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు, అది వెల్లువల్లి నన్ను మూచ నీకు. ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహాసాగరాలే నిన్ను మింగుతున్నా. ఈ జన్మలో నా ఎడబాటు లేదు, 10 జన్మలైనా ముడే వీడిపోదు. అమరం అఖిలం మన ప్రేమ. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకి ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా. ప్రియతమా నా హృదయమా, ప్రేమకి ప్రతిరూపమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకి ప్రతిరూపమా. I want a hug. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా. ఇళయరాజా గారు అండ్ మీరు ఇలాంటి ఒక కాంబినేషన్ ఇంకా నాకు తెలిసి ఏ జనరేషన్ వాళ్ళు చూడరు. ఎన్ని జనరేషన్స్ అయినా కూడా ఇలాంటి ఒక కాంబినేషన్ రాదు. అతను నా కోసం పుట్టాడు, నేను అతని కోసం పుట్టాను, అది మాత్రం సత్యం. మీరు పుట్టిన జనరేషన్లోనే పుట్టడం మేము చేసుకున్నటువంటి అదృష్టం. ఈ పాటలు వినగలగడం మా అదృష్టం. ఇళయరాజా నావాడు, నావాడు దట్స్ ఆల్. విక్టరీ వెంకటేష్ గారికి 1992లో దక్కిన వరం చంటి చిత్రం అని నిస్సందేహంగా చెప్పొచ్చు. తల్లి కొడుకుల సెంటిమెంట్తో పాటు ప్రేయసీ ప్రియుల మధ్య కొనసాగే సున్నితమైన ప్రేమ ఈ చిత్రానికి ఆయువు పట్లు. ఇంత మంచి సబ్జెక్ట్కి తన అభినయంతో ప్రాణం పోశారు వెంకటేష్ గారు. నందిని పాత్రలో కుమారి మీనా జీవించారనే చెప్పొచ్చు. ఇళయరాజా గారి సంగీతం, వేటూరి గారి సాహిత్యం, బాలు చిత్రులు పాడిన తీరు ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారణాలయ్యాయి. చంటి నందినీలపై చిత్రీకరించిన ఈ అందమైన పాటను అంత అందంగాను మీ ముందు ప్రజెంట్ చేయడానికి వేదికపైకి వస్తున్నారు హేమచంద్ర అండ్ సునీత. చిలుకలు ఇలా దిగి నడుచుట న్యాయమా ధర్మమా? తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా?
చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు తళ తళ తారలు నింగినే వీడునా చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పోయునా మిడుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా ఏ గాలి మేడల్లోనో దీపంలానే ఉన్నా మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా తెలుగింటమ్మ తిరునాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొత్తేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు 1996లో వెంకటేష్ శిల్పా శెట్టి జంటగా దర్శకేంద్రులు రూపొందించిన ఫ్యాంటసీ చిత్రం సాహసవీరుడు సాగరకన్య. సాహసవీరుడు రవిచంద్ర పాత్రలో పేరుకు తగ్గట్టుగా ఎన్ని సాహసాలు చేశాడో సాగరకన్య బంగారంతో కలిసి దాదాపు అన్ని ప్రేమ గీతాలు ఆలపించారు విక్టరీ వెంకటేష్ గారు. కీరవాణి స్వరకల్పనలో బాలు శ్రీలేఖలు పాడిన ఈ వేటూరి సాహిత్యాన్ని అంతందంగా చిత్రీకరించగలిగేది ఒక్క దర్శకేంద్రులే అని నిరూపించిన ఈ యుగళ గీతాన్ని ఇప్పుడు కారుణ్య అండ్ కల్పనల ద్విగళంలో విందాము. ఏమా ఏమా ఇది కల కాదులేమా జలాలి పాటలో జనించు ప్రేమ బాటలో జలధరింతలో వింతగా జరిగేను సంగమం మీనా మీనా జలతారు వీణా ఏమా ఏమా కల కాదులేమా
వలపు సాగరాల ఒట్టు కోరి నీటి నురగని రుసించగాని నీ పెదాలు వణికెనే నీటి చీర జారుతుందని శిరాత్రిలా గవ్వలాడు యవ్వనాల కసిరాత్రిలా ఇద్దరం ఈదుతూ ఏ తీరము చేరితే మధుర యాతనే వంతెనై కలిపింది ప్రేమని మీనా మీనా జడతారు వీణా ఏమా ఏమా ఇది కల కాదు విన్నా తెలిసి తామరాకు తల్లడిల్లి తాళమేయగా సరోజమైన సోకు తాకి చూడనా ప్రేమలోతు అందుకోనిదేం పాపము హంసలాగ పైన తేలి ఏం లాభము చేపలా మారితే కాలాన్ని వేసెయ్యనా నురగనవుతో పెళ్ళువై ముంచెయ్యి ముద్దుగా మీనా ఏమా మీనా మీనా జలతారు వీణా ఏమా ఏమా కల కాదలేనా ప్రభు ఖుష్బూ జంటగా దర్శకులు పి వాసు గారు రూపొందించిన తమిళ చిత్రం చిన్న తంబి కథ ఆధారంగా 1992లో ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారు తెలుగులో నిర్మించిన విజయవంతమైన చిత్రం వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన చంటి. అమాయకత్వం మూర్తిభవించిన చంటిగా వెంకటేషు, అతి క్లిష్టమైన నందిని పాత్రలో మీనా పోటీపడి నటించిన ఈ మ్యూజికల్ హిట్టు 40 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పింది. అమాయకమైన చంటి మనస్తత్వాన్ని సంగీత సాహిత్యాల రూపాలలో బాలుగారి గళం ద్వారా మన కళ్ల ముందు ఆవిష్కరించారు ఇళయరాజా గారు, వేటూరి గారు. ఇప్పుడు ఆ వేదనాభరిత గీతాన్ని మనకు వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం, పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం, కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా ఓ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. పాలలో ప్రేమంత కలిపి సాకిల్ది నా కన్న తల్లి, లాలించు పాటలో నీతంత తెలిపి
పెంచింది నాలోన మంచి కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను చేసిన పాపములా ఇవి అవిధి శాపములా మరణి జాతకమా ఇది దేవుని శాసనమా ఇది తీరేదే కాదా పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం గుడి కట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా ఓ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం తలచాను నాడు అది ఏడు తెలిసేను నేడు ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము ఏమైనా ఏదైనా జరిగింది ఘోరం నా మీద నాకేలే కోపం నా తొలి నేరములా ఇవి తీరని వేదనలా నమది లోపములా ఇవి ఆరని శోకములా ఇక ఈ బాధే పోదా పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం కొడి కట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా ఓ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులు కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం ఏం మాట్లాడాలనిపించట్లేదు సాంగ్ అలాంటిది బెటర్ అలా వదిలేద్దాం కానీ మాట్లాడకుండా ఇక్కడ దాకా ఉన్నాయి కింద పడిపోతుందేమో. అవును సార్, అంటే యాక్టర్స్ జనరలీ ఇమోషనల్ మెమరీ అలాంటివి ఇంప్రొవైజ్ చేస్తూ ఉంటారు. సింగర్స్ ఇలాంటి సాంగ్స్ పాడేటప్పుడు వాట్ ఆర్ ది మెజర్స్ దట్ యు విల్ టేక్? ఇది తామరాకు మీద నీటి బుట్లా ఉండాలి. మీ పాత్రలో లేనైపోయామని ఎవరన్నా అన్నారంటే తాగుబోతే ఇంటికి వెళ్ళి దెబ్బలు తింటాడు, మర్డర్ చేసేవాడు నిజంగా పొడి చేస్తాడు, విలన్గానే ఉంటాడు. అది అవతల వాళ్ళని నమ్మించి చేసేదనమాట. కానీ కొన్ని పాటలు మనకు తెలియకుండా మనమే లీనమైపోతాం. కానీ ఈ పాట మాత్రం చాలా పరిపక్వత చెందినటువంటి సందర్భం. హాయిగా ఆయన చాలా చక్కగా నీట్గా ప్రజెంట్ చేయబడ్డ పాట. అండ్ ఈ రాగంలో ఎన్ని పాటలు చేశాడో ఇళయరాజా, ఇలాంటి ఆర్కెస్ట్రేషన్ ఈ రాగంలో ఇలా నేను ఎన్ని వందల సార్లు చెప్పినా కూడా అవతల వాళ్ళు కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు, కొంతమందికి ఏమిటి అసలు వీళ్ళిద్దరూ మధ్య అసలు గమ్మత్తుగా ఉన్నారు, వీళ్ళిద్దరు ఫ్రెండ్సా లేకపోతే ఎనిమీసా లేకపోతే ఎప్పుడు ఇంత గొప్పగా చెప్తారా. నేను ఇళయరాజా అనేటటువంటి ఒక అద్భుతమైన సంగీత విద్వాంసుని గురించి నేను ఉన్న మాట కనుక చెప్పకపోతే నేను ఒక సంగీతజ్ఞుడిని కాను, నేను మనిషిని కాను. హీ ఈస్ ది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజర్స్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్. దట్స్ ఆల్. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి 101వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం వెంకటేష్ శ్రియా జంటగా నటించిన సుభాష్ చంద్రబోస్. అశోక్ చంద్రం పాత్రల్లో వెంకటేష్ గారు శభాష్ అనిపించిన ఆశించిన విజయం ఆ చిత్రానికి దక్కలేదు. అయితే మణిశర్మ గారి సంగీతం మాత్రం సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంది. నాయికల కోసం సుద్దాల అశోక్ తేజ గారు ఓ అచ్చమైన తెలుగు పాటను రాయగా, హరిహరన్ గారు మహాలక్ష్మి అయ్యర్ గారి యుగళంలో
మాధుర్యాన్ని సంతరించుకున్న ఈ పాటను మన కోసం ఇప్పుడు పాడి వినిపించబోతున్నారు రంజిత్ అండ్ రమ్య బెహ్రా. నేరేడు పళ్ళు నీ నీలాళ కళ్ళు, నేరేడు పళ్ళు నీ నీలాళ కళ్ళు, నీరాక కోసం కంటున్నాయి కలలు, ముద్దుగా అద్దనా గంధమే తనువంతా, ముద్దుతో వేలికి ఉంగరం తొడిగి, నేరేడు పళ్ళు నీ నీలాళ కళ్ళు, నీరాక కోసం కంటున్నాయి కలలు. నమ్త నమ్త నననననన, 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 నమ్త నమ్త నననననన. అలపైన తేలే చెలి నడుము చిగురాకు, నీ గాలి సోకి ఉలికి పడి సొగసాకు, ఈ బామరేకు ఓ తామరాకు, తడిసిన మారాకు తెలిపింది మాకు, కొలనులో భామను కొనగోట తాకు, ఈ రీతిలో కోనేటిలో నీ పైటలో, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నీరాక కోసం కంటున్నాయి కలలు. ఓ నీటి పువ్వా తెలిసినది నీ అలక, పెనిమిటివి కావా మనసు పడి కాదనక, నే స్వాతి చినుకై నీ పైన పడితే నువ్వొక ముత్యాని వైపోదువేమో, చెదరని నీ నవ్వునై చేరిపోనా, జలకాలలో జలకేలిలో జలసాలలో, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నీరాక కోసం కంటున్నాయి కలలు, ముద్దుగా అద్దనా గంధమే తనువంతా, ముద్దుతో వేలికి ఉంగరం తొడిగి, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నీరాక కోసం కంటున్నాయి కలలు. 1991లో మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేష్ బాబు కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత టి సుబ్బరామిరెడ్డి గారు అందించిన చిత్రం సూర్య ఐపీఎస్.
ఏ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకాదరణలో కొంత వెనకబడ్డా పోలీస్ ఆఫీసర్ సూర్యగా వెంకటేష్ బాబు అభినయానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. నాయికా నాయకులు శిరీష సూర్యలపై దర్శకులు చిత్రీకరించిన ఈ ప్రణయ గీతం ఇళయరాజా స్వరకల్పంలో, సిరివెన్ల పదకల్పంలో, బాలు చిత్రల గళకల్పంలో అపురూపంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఆ పాట మనకు వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, అలాగే కల్పనని. నమో నమ యౌవనమ రావమ్మ ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ ఓం నమో నమ యౌవనమ రావమ్మ ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ ఈ చిటపట చింత నీ దయే కదా అంత ఇక చేసేదేముది అయ్యో రామ ఓం నమో నమ యౌవనమ రావమ్మ ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ ఏ పుగబూగే వంపుల పైరు కోతకు సయ్యందే ఓ పొగరేగే చూపుల ఏరు కోకను కోసిందే కొంగెక్కి కూసే రంగుల ఊసే బొంగొంగి చూసే లొంగని ఆసే రెక్కే కన్ను వేటాడనే నిన్ను ఏ మూల దాచేది సింగారం ఓం నమో నమ యౌవనమ రావమ్మ ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ ఈ చిటపట చింత నీ దయే కదా అంత ఇక చేసేదేముది అయ్యో రామ ఓం నమో నమ యౌవనమ రావమ్మ ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ ఏటికి సైతం ఏకం వేసే వేగం బాగుందే బయటకు సైతం పాటలు నేర్పి రాగం లాగిందే ఏ కళ్ళే చేరి మేకైనావో సోగుల్లూరి చెలరేగావు తాంబూలం తెచ్చా తడి పొడి పంచా ఎన్నాళ్ళు మోస్తావు వయ్యారం ఓం నమో నమ యౌవనమ రావమ్మ ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ ఈ చిట
చిటాపట చింత నీదయే కదా అంతా. ఇక చేసేదేముది అయ్యో రామా. ఓం నమో నమ యవ్వనమ రావమ్మా. ఏ మహత్యమో హాయిసుమో ఈ ప్రేమ. బాలుగారు, వెంకటేష్ గారి గురించి ఇంకేమైనా? ఐ థింక్ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఆ లక్షణాలన్నీ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పుణికిపుచ్చుకున్నాడు అనుకుంటానండి. ఎందుకంటే నాకు మోస్ట్ టచింగ్ సందర్భం ఏంటంటే, ఫ్యూ డేస్ ఈజ్ గోయింగ్ టు పాస్ అవే. నేను ఆయన పరామర్శించడానికి వెళ్ళాను. ఎలా ఉన్నారండి అని అంచు. బాలు, మంచి కథ ఉంటే చూడమ్మా, సినిమా తీయాలి. ఏంటి ఆ ప్యాషన్ ఆ మనిషికి. నేను అక్కడ ఒక్క క్షణం నిల్చోలేకపోయానమ్మా. నాకు ఆ దుఃఖం ఎలా వచ్చిందంటే, వాళ్ళ దొడ్లోకి పారిపోయి ఓ చెట్టు కింద కూర్చుని చిన్నపిల్లాళ్ళ ఏడ్చాను నేను. వాట్ ఈజ్ అ ప్యాషన్ ఏ పర్సన్ హ్యాస్ గాట్. అది ఎలా వాళ్ళ నెక్స్ట్ సంతతికి ఆయన అందజేశాడు. సురేష్ బాబు కానివ్వండి, ఆయన కానివ్వండి, తర్వాత వచ్చిన సంతతి కానివ్వండి, సినిమా పరంగా వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఉంటున్నారు. ఒక మంచి సినిమా తీయాలని ఎంత తాపత్రయపడతారు, దెబ్బలు తగిలినా కింద పడ్డా పైకి వచ్చినా కూడా. అండ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆయన ఎమోషన్ చెప్పమంటారు ఆ సినిమాల్లో, ఈజ్ అన్ ఎక్సలెంట్ కమెడియన్. ఆయన సెన్స్ ఆఫ్ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన చేసిన కామెడీ సినిమాల్లో ఆయన పాత్ర ఎంత బాగుంటుందో, మల్లీశ్వరి కానివ్వండి, అలాంటి వాటిల్లో ఆయన టైమింగ్ అత్యద్భుతంగా ఉంటుంది. చాలా సరదాగా ఉంటుంది అనమాట. వండర్ఫుల్ పర్సన్ అండ్ హూ ఈజ్ స్టిల్ వర్కింగ్ వెరీ హార్డ్ టు బికమ్ ఏ గుడ్ యాక్టర్. ఇంకా కష్టపడి పనిచేయాలనేటువంటి తాపత్రయం ఉంటే ప్రతిరోజు ఒక్కొక్క అంగుళం ముందుకెళ్ళినా కూడా సంవత్సరానికి కొన్ని వందల అంగుళాల ముందరకు వెళ్ళగలం. బట్ ఆ తాపత్రయం కావాలి, అది ఆయనలో కనపడుతుంది. విక్టరీ వెంకటేష్ గారి నట జీవితంలో ద ఫస్ట్ బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీ, 3 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకున్న బొబ్బిలి రాజా. ప్రముఖ దర్శకులు బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతో వెంకటేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ రెండింతలయ్యింది. అటవీ శాఖ మంత్రి రాజేశ్వరీదేవి గారాల పట్టి రాణి పొగరుని అణచి వలచి వలపించుకున్న రాజాగా వెంకటేష్ కనబరిచిన నటనలో చాలా ఈజ్ ఉంటుంది. ఇళయరాజా స్వరపరిచిన బాణీలు వెంకటేష్ బాలు ఇమేజ్ని మరింత పెంచాయి. వెంకటేష్ దివ్యభారతిల మీద అడవిలోని జంతువుల మధ్య అందంగా చిత్రీకరించిన ఈ పాట మీకు గుర్తుంది కదా. బాలు జానకమ్మ గారు పాడిన ఆ సిరివెన్నెల గీతాన్ని మన కోసం ఇప్పుడు వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ కల్పన. chum chak chum 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 chak chum 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 chak chum chak chum 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 chak chum chum Bing a bing bing a bing 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 కన్యాకుమారి కనబడద దారి కయ్యాల మారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పెట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి చింగి చక్క చా చక్క చింగి చక్క చా గోపాల బాల పరయి గోల ఈ కైపు ఎలా పరవుయాల మై కవలా మై సబసుడు మహారాజా రానా తోడు సాగని మరి సరదాల గారడి చింగి చక్క చా చక్క చింగి చక్క చా
వెరైటీ ప్రోగ్రాం కళ్ళ విందుగా వైద్యాల పండగ చింగిడి చక్కు చింగిడి చక్కు చా చక్కు చింగిడి చక్కు చింగిడి చక్కు చా కన్యాకుమారి కనబడదారి కయ్యాల మారి పడదా బెచారి మైకల్లా మై సబసుడు మహారాజా రానా తోడు సాగని మరి సరదాల గారటి చింగిడి చక్కు చింగిడి చక్కు చా చక్కు చింగిడి చక్కు చింగిడి చక్కు చా 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 చక్కు 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 కుక్కు చక్కు చక్కు కుక్కు చక్కు చా 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 చక్కు చక్కు కుక్కు చక్కు చక్కు కుక్కు చక్కు చా 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 చక్కు 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 కుక్కు చక్కు చక్కు కుక్కు చక్కు చా 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 చక్కు చక్కు కుక్కు చక్కు చక్కు కుక్కు చక్కు ఈగలే ఫైట్ చేసే చెడుగుడులు చేపలే చెట్టుపై పళ్ళు కోసే దడబెడల మేలమ్మ తప్ప తాగను ఏమోలో తప్పిపోయాను మేఘంలా గంగ పట్టక తూలేటి నడక నాపుక ఓయమ్మ మాయమ్మ దిక్కుల్ని ఆటాడించే కిక్కుల్లో గందరగోళం ఒళ్ళు గగ ఎక్కేళ్ళు రే గగ చింగిడి చక్కు చింగిడి చక్కు చా చక్కు చింగిడి చక్కు చింగిడి చక్కు చా ఏ గోపాల బాల పరైకాల ఈ కైపు ఎలా పరవియాల పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి లేని సుందరి చింగిడి చక్కు చింగిడి చక్కు చా చక్కు చింగిడి చక్కు చింగిడి చక్కు చా సాగని మరి సరదాల గారటి చింగిడి చక్కు చింగిడి చక్కు చా చక్కు చింగిడి చక్కు చింగిడి చక్కు చా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ 1991లో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేష్ బాబు హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో డి సురేష్ బాబు గారు నిర్మించిన చిత్రం కూలీ నంబర్ 1. ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేసే రాజుగా వెంకటేష్ బాబు చాలా సహజంగా నటించారు. మల్టీ మిలియనర్ కోటేశ్వరరావు కూతురు రంజని పొగరు దించి భరత్గా మారి ఆమెను పెళ్లాడే యువకుడిగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. వారిద్దరి మధ్య అందంగా చిత్రీకరించబడిన ఈ యుగళ గీతాన్ని సిరివెన్నెల గారు రాయగా, ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు గారు, చిత్ర గారు అతి మధురంగా ఆలపించారు. ఈ పాటని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అండ్ రమ్య బెహరాని. కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది
గుండె కులుకాయ కనకాంబరం నా చెంప సంపెంగలో కెంపు రంగాయ తొలి సంబరం ఎన్ని పొంగులో కుమారి కొంగులు ఎన్ని రంగులో సుమాల బాగులో ఎన్ని పొంగులో కుమారి కొంగులు ఎన్ని రంగులో సుమాల బాగులో ఉద్యోగం ఇప్పించవా సోకు ఉద్యానవనమాలిగా జీతమీయగా లేత బండిని చెల్లించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది నీలోపు ముద్దాడితే మల్లె పువ్వాయ నా యవ్వనం నాజూకు మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరవశ సుఖాలలో గిల్లి మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరవశం సుఖాలలో గిల్లి అండల్ల వైశాఖమా అయిపో ఎండల్ల కరిగించుమా తీగ మల్లికి నరాల పందిరి అందించుకోన కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగా